చెడ్డ రూబో బుద్ధి వచ్చిందో. ఒకప్పుడు ఒక చిన్న ఊరిలో రాము అనే తెలివైన పిల్లవాడు ఉండేవాడు. గ్యారేజ్లో కూర్చుని రూబో తయారు చేశాడు. రూబో పేరు బుద్ధి. రాము ఆనందంగా కేకలేస్తూ చెప్పాడు, బుద్ధి, నా హోంవర్క్ చెయ్యి. రూబో బుద్ధిగా తల ఊపుతూ కూర్చుంది. కానీ బుద్ధి ఏమి చేసిందో తెలుసా? 2+2 సమానము చేపలు అని సమాధానం రాసింది. రాము షాక్లో, ఏంటి ఇది? చేపలంటే గణితం ఎక్కడ పోయింది? బుద్ధి బలంగా చెప్పింది, నాకు ఆకలేస్తోంది సర్, అందుకే చెప్తున్నాను. చేపలే కావాలన్నీ. ఆ మాటలు విన్న రాము అమ్మమ్మ నవ్వుకుంటూ రూబోకి చేప తినిపించింది. ఈ కాలపు రూబోలు కూడా ఆకలితో బుద్ధి కోల్పోతున్నాయా? తరువాత రోజు 2+2 సమానము 4. రాము నవ్వుకుంటూ చెప్పాడు, బుద్ధికి బుద్ధి వచ్చిందో.